అణుయుద్ధం అంటూ వస్తే ప్రపంచంలో గెలిచేవాళ్ళు ఓడేవాళ్ళు ఆ ఆలోచన పక్కన పెట్టి అందరికీ వినాశనం తప్పదు. మనం చూసాం హిరోషిమా నాగసాకి ఎంత ఇబ్బందులు పడ్డాయో. మనం ప్రపంచంలో ఇప్పుడు యూనిట్ వీటో సిస్టంలో ఉన్నాం. అంటే అణుబాంబు ఉంటే చాలు, చిన్న దేశమైనా పెద్ద దేశమైనా వినాశనం అయితే తప్పదు. ఈవెన్ ఇరాన్ లాంటి దేశాల్లో కూడా ఇప్పుడు మనకు తెలుసు అణుబాంబులు ఉన్నాయని, న్యూక్లియర్ టెక్నాలజీ ఉందని చెప్పి. అది ఎంతటి వినాశనమైనా చేయగలదు. దానికి సంబంధించి అసలు యాటమ్స్ ఫర్ పీస్, అణుశక్తిని, న్యూక్లియర్ ఎనర్జీని శాంతియుతంగా మనం ఎందుకు వాడుకోకూడదు అనే సదుద్దేశంతో 1957లోనే ఒక సంస్థ ఏర్పడింది. అదే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ సంస్థలో ఇప్పుడు 171 దేశాలు, 171 కంట్రీస్ మెంబర్స్ అన్నమాట. భారతదేశం కూడా ఫౌండింగ్ మెంబరే. ఈ సంస్థ గొప్పతనం ఏంటంటే 2005లో ఈ సంస్థకి దాని యొక్క డైరెక్టర్ జనరల్ ఎల్ బరాదీకి కలిపి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చింది. అంటే ఇది చాలా వరకు శాంతి కోసం పనిచేస్తుంది. అసలు ఈ సంస్థ యొక్క మేజర్ ఎయిమ్ ఏంటి? 1, న్యూక్లియర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. 2, న్యూక్లియర్ టెక్నాలజీని సైన్స్ అండ్ టెక్నాలజీ సందర్భంగా పీస్ఫుల్ యూజ్కి ఉపయోగించడం. 3, న్యూక్లియర్ సేఫ్ గార్డ్స్ అండ్ వెరిఫికేషన్. ఇవన్నీ కూడా ఈ సంస్థ యొక్క మ్యాండేట్ అన్నమాట. అంటే అణుభద్రత, అణు టెక్నాలజీ వాడేటప్పుడు దానికి సంబంధించిన సేఫ్టీ, వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. ఏ దేశమైనా సీక్రెట్గా పీస్ఫుల్ యూజ్ అని చెప్పి హార్మ్ఫుల్ యూజ్కి వాడుతున్నప్పుడు, మనందరికీ తెలుసు డ్యూయల్ యూజ్ టెక్నాలజీ అని ఒక టర్మ్ ఉంది. అంటే ఒక టెక్నాలజీని మనం శాంతికి వాడుకోవచ్చు, అంటే డెవలప్మెంట్ కోసం వాడుకోవచ్చు. అదే టెక్నాలజీని మనం యుద్ధానికి వాడుకోవచ్చు అనమాట. అలాంటి టెక్నాలజీ న్యూక్లియర్ టెక్నాలజీ కూడా. సో కంట్రీస్ని వెరిఫై చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అయితే ఐఏఏ డైరెక్ట్గా యుఎన్ ఏజెన్సీ కాదు, కానీ ఐఏఏ యుఎన్ రిపోర్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ యుఎన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డైరెక్ట్గా యుఎన్కి అనుసంధానమైన సంస్థ అయితే కాదు. ఈ ఐఏఏ ఈ రోజున ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి తీసుకొచ్చిందనమాట. అసలు ఏంటి మీటింగ్, దేనికోసం? మనందరికి తెలుసు ఉక్రెయిన్లో చెర్నోబిల్ అనే న్యూక్లియర్ డంప్ సైట్ ఉందని చెప్పి. ఈ చెర్నోబిల్లో పెద్ద యాక్సిడెంట్ కూడా 1986లో అయిందని చెప్పి. ఈ చెర్నోబిల్కి సంబంధించి రేడియేషన్ రిలీజ్ అయిందని అంటున్నారు. ఆ తర్వాత చెర్నోబిల్ కాకుండా ఉక్రెయిన్లో 4 ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి, భవిష్యత్తులో ఇదేమన్నా అణు యుద్ధంగా దారితీస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి ఈ రోజున అత్యవసరంగా ఈ ఐఏఏ వాళ్ళు సమావేశం అవుతున్నారు. అయితే ఐఏఏకి సంబంధించి నార్త్ కొరియా విషయంలో, ఇరాన్ విషయంలో, ఇలా అనేక దేశాల విషయంలో ఐఏఏలో రెజల్యూషన్స్ పాస్ చేయటం, ఓటింగ్ పెట్టడం ఇలాంటివి జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి ఇరాన్ సంబంధించిన న్యూక్లియర్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి సంబంధించి కూడా ఐఏఏ రెజల్యూషన్స్ పెడుతుంటుంది. వచ్చే నెలలో ఐఏఏ జేసీపీఓఏ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సంబంధించి కూడా ఐఏఏ అంటే ఇరాన్కి సంబంధించి కూడా, ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూస్ సంబంధించి కూడా ఒక డిస్కషన్ పెట్టనుంది, ఒక మీటింగ్ పెట్టనుంది అనమాట. అయితే ఓవరాల్గా ఐఏఏ ఎన్పిటి ఇతర నాన్ ప్రాలిఫరేషన్ సంబంధించిన ఒప్పందాలు వీటికి సంబంధించి ఓవరాల్గా ఓవర్సీయింగ్ బాడీ అనమాట. అసలు ప్రపంచంలో అణుయుద్ధం అనేది రాకుండా చేయాలనేది ఐఏఏ ఒక మ్యాండేట్. అయితే ఐఏఏ కళ నెరవేరుద్దో లేదో ఒకసారి చూసుకోవాలి. ఈ రోజున జరుగుతున్న అత్యవసర సమావేశంలో ముఖ్యంగా ఇప్పుడు ఉక్రెయిన్కి సంబంధించి న్యూక్లియర్ సేఫ్టీ, న్యూక్లియర్ సెక్యూరిటీ అండ్ ఉక్రెయిన్లో ఎలాంటి సేఫ్ గార్డ్స్ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలాంటి ఇంప్లికేషన్స్ రాబోతున్నాయి, వీటన్నిటి చెందిన ఆలోచించాల్సిన అంశం అనమాట. అయితే 2018, 2020లో 2 సార్లు యూపీఎస్సీలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గురించి క్వశ్చన్స్ వచ్చాయి. నాకు తెలిసి గత 30 ఏళ్ళలో 4 సార్లు క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఐఏఏలో మళ్ళీ కూడా క్వశ్చన్ రావచ్చు. 2018లో ఐఏఏ ఎడిషనల్ ప్రోటోకాల్ అంటే ఏంటి అనే క్వశ్చన్ అడిగారనమాట. ఐఏఏ ఎడిషనల్ ప్రోటోకాల్ అప్పట్లో ఇండియా సైన్ చేసింది. దానికి సంబంధించి ఎడిషనల్ ప్రోటోకాల్ అంటే దానిలో ఏదైతే న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ మనం సివిలియన్ యూజ్కి కూడా వాడుతున్నామో దాన్ని ఇన్స్పెక్ట్ చేసే అధికారం ఐఏఏకి ఇవ్వటం అనమాట. దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఈ ఎడిషనల్ ప్రోటోకాల్లో ఉన్నాయి. అదేవిధంగా 2020లో వచ్చిన క్వశ్చన్ని ఒకసారి ఇంటర్ప్రిట్ చేసుకుంటే, మన దేశంలో డొమెస్టిక్గా దొరికే యురేనియంతో చేసే వాటి మీద ఐఏఏ ఆంక్షలు ఉండవు. ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని దాన్ని యూజ్ చేసే యురేనియం మెటీరియల్ మీద ఐఏఏ వెరిఫికేషన్ ఉండొచ్చు. ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఐఏఏకి సంబంధించి
యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఆల్రెడీ చాలా వస్తున్నాయి కాబట్టి ప్రిలిమ్స్లో ముఖ్యంగా మనం ఇంకొంచెం ఎక్కువగా చదువుకుంటే బాగుంటుంది, అర్థం చేసుకుంటే బాగుంటుంది.